హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మనం చూడబోయే నోటిఫికేషన్ వచ్చేసి JSI అంటే జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి చెప్తున్నారు. ఇది వచ్చేసి ఒక కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండి. ఇక్కడ వర్క్ ని బట్టి 3 years లేదా అంతకంటే ఎక్కువ టైం అయితే పొడిగిస్తారు ఈ జాబ్ కోసం మిమ్మల్ని. సో ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇది వచ్చేసి JSI ఈ రిక్రూట్మెంట్ ని NMHS అంటే నేషనల్ మిషన్ ఆన్ హిమాలయన్ స్టడీస్ ఫండెడ్ అంటే దీని కింద అయితే ఈ ప్రాజెక్ట్ ని కండక్ట్ చేస్తున్నారంట. సో భారతీయ హిమాలయన్ పీట్లాండ్ ఆరోగ్య స్థితిని అండ్ యుకారియోటిక్ సూక్ష్మజీవుల సమాజం మరియు కార్బన్ డైనమిక్స్తో దాని ఇంటరాక్షన్ ద్వారా దీర్ఘకాలిక పర్యవేక్షణ ద్వారా అంచనా వేయడం. ఈ ప్రాజెక్ట్ కింద అయితే ఈ రిక్రూట్మెంట్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. ఇక్కడ 2 type ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్నాం కదా. అందులో ఒకటి వచ్చేసి సీనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF. ఇక్కడ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఈ పోస్ట్ కోసం అయితే ఒక వేకెన్సీ ఉంది అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF కోసం అయితే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ SRF కోసం శాలరీ చూసుకున్నట్లయితే 42,000 శాలరీ ప్లస్ HRA కూడా ఉంటుంది. అండ్ దీనికోసం ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే జువాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా లైఫ్ సైన్స్లో దానికి సంబంధించిన వాటిలో MSc డిగ్రీ అండ్ 2 years మీరు పరిశోధన చేసిన అనుభవం అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంబంధిత రంగంలో అంటే SRFలోనే SCA ఆర్టికల్ పబ్లిష్ చేసి ఉండాలి లేదా PhD థీసిస్ సబ్మిట్ చేసిన క్యాండిడేట్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే భారతీయ హిమాలయన్ రీజనల్ ఫీల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోఫైట్ టాక్సనమీ డేటా అనలిస్ట్ ఆర్ పైథాన్ అండ్ GIS సాఫ్ట్వేర్ ARGGS అండ్ QGS వంటి క్వాలిఫికేషన్స్ అయితే మీకు ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 32 years ఏజ్ వరకు అయితే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు May 30కి 32 years బిలో ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ వర్క్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మాలిక్యులర్ బయాలజీ టెక్నికల్ DNA or RNA ఎక్స్ట్రాక్షన్స్ అండ్ PCR అండ్ NGS ఈ నమూనాల్ని సేకరించడం లేదా డేటా డాక్యుమెంటేషన్ అండ్ శాస్త్రీయ ప్రచురణలో సహకారం అనేది ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF దీనికోసం అయితే 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే CSIR, UGC, NET, GATE అండ్ DBT, BET లేదా ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో అర్హత సాధించిన వాళ్ళకి అయితే మంత్లీ వచ్చేసి 37,000 ప్లస్ HRA 30% ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిగిలిన వాళ్ళకి అయితే 24,000 ప్లస్ HRA 30% అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జువాలజీ, బోటనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా లైఫ్ సైన్స్లో MSc డిగ్రీ అట్లీస్ట్ 60% మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే హిమాలయన్ రీజనల్ ఫీల్డ్ వర్క్ అనుభవం అండ్ మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ అండ్ బయోప్రైట్ టాక్సానమీ అండ్ సాయిల్ మరియు వాటర్ కెమిస్ట్రీ అనాలిసిస్, R మరియు పైథాన్లో డేటా అనలిటిక్స్ అండ్ మీ లోకల్ లాంగ్వేజెస్లో అయితే పరిజ్ఞానం అనేది ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 28 years ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. May 30కి మీరు 28 years బిలో ఉండాలి. వర్క్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ అండ్ సాయిల్ మరియు వాటర్ కెమిస్ట్రీ అనాలిసిస్ అండ్ ఫీల్డ్ వర్క్ నుంచి ల్యాబ్కి నమూనాల బదిలీ అండ్ డేటా డాక్యుమెంటేషన్ అండ్ శాస్త్రీయ నివేదిక తయారీ అనేది ఇక్కడ మీకు వర్క్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే JSI వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మీరైతే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫామ్ని మీరు పూర్తిగా చదివి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ NOC అండ్ పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ కూడా అక్కడ మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈమెయిల్ అండ్ హార్డ్ కాపీ సబ్మిషన్ వచ్చేసి పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ మరియు మీ డాక్యుమెంటేషన్ సర్టిఫికేట్స్ అన్ని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అడ్రస్ వచ్చేసి ది డైరెక్టర్ జువాలజీ సర్వే ఆఫ్ ఇండియా, M Block, న్యూ అలిపోర్, కోల్కతా
700053 అండ్ వెస్ట్ బెంగాల్. ఈ అడ్రస్కి అయితే మీరు హార్డ్ కాపీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి కూడా ఉంది. అండ్ మీరు ఎన్వలప్ మీద అయితే క్లియర్గా రాయండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ SRF ఆర్ JRF అనేది NMHS ఫౌండెడ్ ప్రాజెక్ట్ assessing the potential health of India Himalayan plated with kind attention to dear Jasmine P, scientist E and PI of the project అనేసి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే June 10th 2025 వరకు అయితే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అంటే, స్క్రీనింగ్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ కోసం మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అని ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా, దాని ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ గూగుల్ మీట్ లేదా JIS కోల్కతా హెడ్ క్వార్టర్స్లో అయితే ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి ఈ జాబ్ కోసం. అండ్ SC ST OBC వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ NOC అనేది కంపల్సరీ అంటున్నారు. ప్రస్తుతం ఎక్కడైనా మీరు జాబ్స్ చేస్తున్నట్లయితే అక్కడి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఇంటర్వ్యూకు అటెండ్ అయిన వాళ్ళకి TA అండ్ DA అలాంటివి ఏమి ఇవ్వమనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అనుకుంటే డెఫినెట్లీ ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.